నా ప్రశ్న ఒక్కటే, ఇంతమంది ఉన్నారు, అందరూ ఆలోచించగలరు, మీడియా వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాలో ఇంతమంది చూస్తున్నారు. మేము అడుగుతున్నదల్లా ఒకటే, పెహల్గామ్ అన్నది ఒక టూరిస్ట్ స్పాట్. పెహల్గామ్ అన్నది టూరిస్ట్ స్పాటే కాదు, ఒక పిల్గ్రమేజ్ స్పాట్ కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆయుధాలు లేని వాళ్ళు. మరి ఇట్లాంటప్పుడు పెహల్గామ్ అన్నది బార్డర్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడి ఉండాలి? చెప్తున్నారు కదా, 7 లక్షల మందో 12 లక్షల మందో భద్రతా సిబ్బంది అక్కడ ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళంతా పెహల్గామ్లోని టూరిస్టులు ఒకవైపు చచ్చిపోతుంటే 15 నిమిషాలు అయినా కూడా కాల్పులు జరిగి ఎవరు ఆర్మీ అనేదే రాలేదు, ఇండియన్ ఆర్మీయే రాలేదు అంటే మరి దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ లేదా? ఆలోచన చేసి చెప్పండి, దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా? అసలు దాడి జరగబోతుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉందా లేదా? బీజేపీ ఈరోజు ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎనిమీస్ కోసం వాడుతుంది. బార్డర్లో ఉన్న ప్రాంతంలో కూడా మనం ఇట్లా అశ్రద్ధే, మరి సమ్వన్ హ్యాస్ టు బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. అగ్రీడ్, ఇది మన దేశం మీద జరిగిన దాడే, ఇందులో అనుమానం లేదు. అందరం ఒక్కటిగా నిలబడ్డాం. పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అన్న అంశంలో మేము కూడా డిఫర్ కావడం లేదు. నిజంగానే చేయాలి, వాళ్ళు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా వాళ్ళకు గట్టి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? సెక్యూరిటీ ల్యాబ్స్ నిజంగానే లేదంటారా? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. అవునమ్మా, ఇది ఉగ్రవాద దాడే, మేము కాదంటం లేదు. అందుకనే దేశంగా ఒకటిగా నిలబడి పోరాడదాం అంటున్నాను. కానీ బీజేపీ వైఖరి గమనిస్తే మీరు ఎలా ఉంది అంటే, అందరూ హిందువులను ముస్లింలను వేరు చేసి ఇక్కడ ఏదో మతాన్ని మధ్యలోకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న ప్రచారం ఎలా ఉంది అంటే, హిందువులనైతే చంపేస్తారు అన్న లెవెల్లో ఉంది కదా. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక ముస్లిం కూడా ఉన్నాడు అక్కడ చనిపోయిన వాళ్ళల్లో. ఆ ముస్లింలు టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఒక ముస్లిం కూడా చనిపోయాడు. ఇది కూడా గమనించాలి కదా. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది మతం గురించి కాదు, మతం బేస్ చేసుకొని దీన్ని చూడొద్దండి అనే చెప్పడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఇది దేశం మీద జరిగిన దాడి, కానీ బీజేపీ దాన్ని ఎట్లా ట్విస్ట్ చేస్తుంది, ఎట్లా నరేషన్ బిల్డ్ చేస్తుంది అనేది ఇట్స్ డిస్గస్టింగ్. లేదమ్మా, ముమ్మాటికి కాదు. నరేంద్ర మోడీ గారు అక్కడ సెక్యూరిటీ సరిగ్గా మేము అందించలేము అన్న విషయము ప్రజలకు ముందే చెప్పునుంటే అదొక తీరుగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు టూరిస్టులకి ఇది సేఫ్ ప్లేసు అని నరేంద్ర మోడీ గారే ఒక టూరిస్ట్ క్యాంపెయిన్ లాగా, ఈయనే ఒక టూరిస్ట్గా అంతా తిరుగుతున్నట్టు, ఆ ప్రాంతం చాలా సురక్షితంగా ఉంది, ఈయన బ్రాండ్ అంబాసిడర్గా. ఇంత టూరిజం పెరిగింది అంటే దానికి కారణం ఎవరు? వీళ్ళు చేసిన ప్రచారమే కదా. మరి అలా చేసినప్పుడన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని మేము మాత్రమే అంటున్నాం. ఇది తప్పు కదా. సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా ఒప్పుకుంటారా లేదా? ఉంది అంటే మరి రాజీనామా చేయాలా లేదా మోడీ, అమిత్ షా? ముమ్మాటికి చేయాలి. కాంగ్రెస్ వాళ్ళే అసలైన టెర్రరిస్టులు అనేసి బీజేపీ వాళ్ళు